ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఛాన్స్ రాదని ముందే ఊహించారేమో. ప్రజల సొమ్మును లూటీ చేయడానికి అవకాశాన్ని వదలలేదు. 5 ఏళ్ల పాలనలో మంత్రివర్గానికి సమాంతరంగా సలహాదారులతో సర్కారును నింపి పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి జీతాలు, వేతనాలు, అలవెన్స్ల రూపంలో భారీగా దోచిపెట్టారు. అదే సమయంలో తన క్యాంపు కార్యాలయంలో పనిచేసిన 3 సలహాదారుల భోజనాల ఖర్చు కింద ఏకంగా 27,37,50,000 రూపాయలను ఖజానా నుంచి డ్రా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆడిట్ లో ఈ మహా మేతపై ఆశ్చర్యకర సమాచారం బయటపడింది. జగన్మోహన్ రెడ్డి వద్ద సలహాదారులుగా పనిచేసిన సకల శాఖల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జీవిడి కృష్ణమోహన్ భోజనాలకు రోజుకు 1,50,000 రూపాయల చొప్పున ఖర్చు చేశారు. పూటకు 75,000 చొప్పున, 2 పూటలకు 1,50,000 రూపాయల చొప్పున 5 ఏళ్లకు 27 కోట్లు కొల్లగొట్టారు. ఇంత కాస్ట్లీ ఫుడ్ తీసుకున్న సజ్జల, ధనుంజయ రెడ్డి, జీవిడి కృష్ణమోహన్ ఏం తిన్నారబ్బా అంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భోజనం చేశారా లేక ఏమైనా బంగారం తిన్నారా అంటూ కొందరు సెటైర్లు పేల్చుతున్నారు. అప్పనంగా వస్తుందని ప్రజాధనాన్ని ఇలా భోంచేయడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో వారు ఇళ్ల వద్ద ఏమేం తింటున్నారో తెలుసుకోవాలని ఉందని మరికొందరు అడుగుతున్నారు. 5 ఏళ్ల పాటు ఈ ముగ్గురికి ప్రతిరోజు భోజనం పెట్టినట్లు బిల్లులు డ్రా చేయడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదా? సెలవు పెట్టిన సమయంలో విమానాల్లో ఏమైనా భోజనాలు పంపారా అంటూ సచివాలయ అధికారులు చమత్కరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి టీంలో ఉన్న 3 మేసిన మేతతో కనీసం 1000 మందికి భోజనాలు పెట్టొచ్చని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా లక్షల మంది ఆకలి తీర్చుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం తన మంది మాగదుల కడుపులు నింపడానికి పేదల కడుపు కొట్టారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.